ఇది 5 పైసల బిళ్ళ. నా వయసు 5 సంవత్సరాలప్పుడు తల్లిదండ్రులు ఇస్తే దాచిపెట్టుకున్నది. అప్పుడు సౌపాడులో కూడా శరీరం చనిపోయిన తర్వాత పాడ మీద ఊరేగిస్తూ ఉంటారు. అప్పుడు ఈ 5 పైసల బిళ్ళలు ఆ శవం పైన చల్లేవారు. అది చిన్నపిల్లలు ఏరుకొని చాక్లెట్లు అట్లాంటివి కొనుక్కుండేవారు. కానీ ఇది శవం పైన ఏరుకున్నది కాదు, దాచిపెట్టుకున్నది తల్లిదండ్రులు ఇస్తే. ఇప్పుడు ఈ 5 పైసల బిళ్ళల శ్మశానానికి ఎవరైనా తీసుకుపోయారా? ఎవరైనా ఇప్పుడున్న మానవులు 500 ఉన్నా, 5 లక్షలున్నా, 5 కోట్లున్నా, 500 కోట్లున్నా, 5,000 కోట్లున్నా, 5 లక్షల కోట్లున్నా, ప్రపంచ కరెన్సీ అంతా ఉన్నా 5 పైసల శ్మశానానికి ఎవరైనా తీసుకువెళ్ళగలరా? మరలా పుట్టబోయేవారు ఎవరైనా 5 పైసల శ్మశానానికి తీసుకొని పోగలరా? పోనీ ప్రపంచ కరెన్సీ అంతా నీ సొంతమే అయినా ఈ శరీరం కాలి మసి కాకుండా ఎవరైనా ఆపగలరా? ఒక్కసారి ఆలోచించండి ఓ మానవులారా. నేను కూడా ఒకప్పుడు డబ్బు 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 అంటూ పరిగెత్తాను. ఈ డబ్బులోనే సుఖమున్నది, డబ్బు లేకపోతే ఎలా అనుకున్నాను. అందరికీ లక్షలు లక్షలు పనిచేశాను, కానీ ఎవరు సుఖంగా ఉండట్లేదని తెలుసుకున్నాను. గౌతమ్ బుద్ధుడు అంతే కదా, అంత రాజ్యాన్ని త్యజించి ఒక వ్యాధిగ్రస్తుని, ముసలి శరీరాన్ని, శవాన్ని చూశాడు, మారిపోయాడు. వేమని ఎన్నో భోగాలు అనిపించిన చివరికి యోగిగా మారిపోయాడు. తిరువన్నామలలో భగవాన్ రమణ మహర్షిగా కీర్తి పొందారు. ఇది ఋషితత్వం అంటే. ఉదాహరణకు ఒక గులకరాయి నేను కోహినూరు వజ్రమని చెప్పుకొని మోసం చేయవచ్చు. ఎంతకాలం పడుతున్నది తెలియదా? కాబట్టి కాలమే నిర్ణయిస్తుంది. కోహినూరు వజ్రం ఎవరికి భయపడవలసిన పని లేదు. ఎంతమంది వచ్చినా తన చెప్పు చెదరదు. గతంలో కూడా నువ్వు దొంగ స్వామి అంటే శ్రీ సన్నిధిలో పెట్టాను. ఈ ప్రపంచంలో ఎవరైనా వచ్చి టెస్ట్ చేసుకోవచ్చు. ఆంధ్ర పోలీసులు కానీ, తమిళనాడు పోలీసులు కానీ, అన్ని స్టేట్ల పోలీసులు కానీ, ఇండియా పోలీస్ కానీ, ప్రపంచంలో ఎన్ని పోలీస్ స్టేషన్ల, మిలిటరీ కానీ, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అయినా ఇప్పుడైనా వచ్చి టెస్ట్ చేసుకోవచ్చు నా మనస్సుని. కాబట్టి అంతరంగంలో నేనెవరో తెలుసుకొని సత్యవాక్కు పరిపాలన చేసుకున్నప్పుడు, అది సత్యవంతమైన జీవితం అయినప్పుడు ఎవరికీ భయపడవలసిందని నా సందేశం తప్ప ఇంకా వేరే ఏమీ లేదు. కాబట్టి ప్రపంచ సంపద కన్నా మనశ్శాంతి గొప్పదని తెలుసుకున్నాను. ప్రపంచాన్ని మొత్తం జయించిన అలెగ్జాండర్, హిట్లర్, అశోకుడు చివరికి 5 పైసలు కూడా తీసుకెళ్ళలేదు. పిడికెడు మట్టి కూడా తీసుకుపోలేదు. ఈ భూమి మీద పుట్టిన ఏ ప్రాణి కూడా పిడికెడు మట్టి తేలేదు, పిడికెడు మట్టి తీసుకుపోలేదు. దీనికోసం పోలీస్ స్టేషన్లు, కోర్టులు, యుద్ధాలు, చంపుకోటాలు ఇది మానవ నైజం కాదు. మానవుడు మాధవుడుగా బతికే ఏకైక చివరి జన్మే ఈ మానవ జన్మ. ఈ మానవ జన్మ ఎంత గొప్పదంటే దేవతలకు కూడా దుస్సాధ్యమైన మానవ జన్మ. వారికి కూడా కామక్రోధాలు ఉంటాయి. కాబట్టి అరిషడ్వర్గాలు జయించిన మానవుడే మాధవుడిగా మారవచ్చు. ఒక వ్యక్తి పాపాత్ముడుగా మారవచ్చు, పుణ్యాత్ముడుగా మారవచ్చు, ముక్తుడుగా కావచ్చు. అది తన మనసే నిర్ణయిస్తుంది, కానీ ప్రపంచం నిర్ణయించదు. ఇది నా సందేశము, నా లైఫ్ స్టోరీ.